హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోజు చపాతీలు చేసే పని లేకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు 3 నెలల పాటు చపాతీల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో ఫ్రోజన్ చపాతీ అని దొరుకుతూ ఉంటుంది కదా. ఆ చపాతీ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే జస్ట్ మనం కాల్చుకుంటే చాలు, వేడివేడిగా మనకి నిమిషాల్లో చపాతీ రెడీ అయిపోతుంది. ఈవెన్ హోటల్స్లో కూడా ఇలా ఫ్రోజన్ చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టేస్తారనమాట. మనం ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా మనకి చపాతీలు కాల్చిస్తారు. సో ఆ చపాతీ ప్రాసెస్ని నేను ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా కనుక చపాతీలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో వేడివేడిగా చపాతీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హోటల్ వాళ్ళు చేసే ఫ్రోజన్ చపాతీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 3 కప్పుల గోధుమ పిండికి 3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలో ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తో ఈ విధంగా రబ్ చేసుకున్నట్లుగా కలుపుకోవాలి. సో పిండిలో ఆయిల్ అంతా కూడా కలిసిన తర్వాత పిండిని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేశారంటే మనకి చక్కగా ఇలా బైండ్ అవ్వాలన్నమాట. ఇలా బైండ్ అయితేనే మీకు చపాతీలు అనేది చక్కగా మృదువుగా వస్తాయి. సో అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఇలా చక్కగా బైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల వేడి నీళ్ళని పోసుకోవాలి. అయితే నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక స్పూన్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక కర్రతో కానీ కలుపుకోండి. నీళ్ళు అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా వేడి నీళ్ళని వేసుకొని చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి చపాతీలు అనేది చాలా చక్కగా మృదువుగా వస్తాయన్నమాట. మీరు ఈ ఫ్రోజన్ చపాతీలకే కాకుండా నార్మల్గా చపాతీ చేసుకునేటప్పుడైనా సరే ఇలా వేడి నీళ్ళని వేసుకొని కలుపుకొని చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. సో చపాతీ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి కలిపిన తర్వాత మీ చేతికి కానీ లేదంటే మీరు ప్రిపేర్ చేసుకునే చపాతీ పిండి గిన్నెకి కానీ ఎక్కడా కూడా పిండి అనేది స్టిక్ అవ్వకుండా ఇలా క్లియర్గా ఉంది అంటే మీరు చపాతీ పిండిని చక్కగా కలుపుకున్నారని అర్థం. సో మనకి చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఉండేలాగా చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ నూనె ఈ చపాతీ పిండి పైన రాసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా నూనె రాసుకొని చపాతీ పిండిని పక్కన పెట్టుకున్నారంటే పిండి అనేది ఎండిపోకుండా ఉంటుందన్నమాట. లేదంటే మీరు గట్టిగా పిండేసిన తడి క్లాత్ను కూడా వేసుకొని ఈ చపాతీ పిండిని పక్కన పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మళ్ళీ చేత్తో కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా ఒత్తుతూ కలుపుకున్నారంటే ఇంకా పిండి అనేది మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో 14 బాల్స్ని ప్రిపేర్ చేశాను. సో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అదేవిధంగా చపాతీ పీట మీద కానీ లేదంటే కౌంటర్ టాప్ మీద కానీ ఇలా కొంచెం పొడిపిండిని వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చపాతీ కాల్చుకునేటప్పుడు లోపల వరకు కాలకుండా మనకి పచ్చిగా ఉండిపోతుంది అనమాట. అదే మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు చపాతీ కాల్చుకున్న తర్వాత గట్టిగా అప్పడం లాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు అన్ని చపాతీలు కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ కాల్చుకోవడానికి పెనాన్ని పెట్టుకొని ఈ పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఎప్పుడు మనం చపాతీ కాల్చుకోవాలన్నా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత ఇలా 1 నుండి 2 చుక్కల వరకు నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేయండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఇలా వేడి పెనం మీద వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు ఒకవైపు కాలిన తర్వాత దీన్ని మళ్ళీ రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక 10 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి చపాతీకి చూసారా ఈ విధంగా కొంచెం బ్లాక్ స్పాట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైంలో ఈ చపాతీని తీసేసి ఒక క్లాత్ మీద వేసుకోండి.
అంటే మనకి చపాతీ అనేది ఒక 60% వరకు కుక్ అయితే సరిపోతుంది అనమాట. చపాతీలో ఉన్న పచ్చిదనం తగ్గి మనకి ఒక 60% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన చపాతీని ఇలా ఒక క్లాత్ మీద వేసుకున్నారంటే మీకు చపాతీ అనేది చెమట పట్టకుండా ఆవిరి పట్టకుండా ఉంటుందన్నమాట. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా కాల్చుకొని ఈ క్లాత్ మీద వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చపాతీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక బాక్స్ని తీసుకొని బాక్స్లో ఒక కాటన్ క్లాత్ని వేసుకొని చపాతీల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు, అలాగే డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీల్ని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ని తీసేసి ఆ చల్లదనం తగ్గేంత వరకు కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలను కూడా మీరు నార్మల్గా చపాతీలను ఎలా అయితే కాల్చుకుంటారో అదే విధంగా నూనెను కానీ లేదంటే కొంచెం నెయ్యిని కానీ వేసుకొని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. మనకి నార్మల్ చపాతీ లాగానే చపాతీ చూసారా చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదే విధంగా మీకు కావాల్సిన చపాతీలను కాల్చుకొని మిగిలిన చపాతీని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే నిమిషాల్లో చపాతీలని రెడీ చేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన చపాతీలను కాల్చుకొని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక చపాతీ చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా మెత్తగా వచ్చిందో. నార్మల్ చపాతీ లాగానే చాలా చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్కైనా లేదంటే బ్యాచిలర్స్కైనా కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే మీరు ఎప్పుడైనా సడన్గా ఊరు వెళ్ళాల్సి వస్తే ఇలా కనుక చపాతీలను ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వెళ్ళారంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా చపాతీలను కాల్ చేసుకోవచ్చు అనమాట. హోటల్స్లో కూడా ఇదే విధంగా ముందుగానే కొద్దిగా ఎక్కువ మొత్తంలో చపాతీలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. మనం ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా కాల్చిస్తారనమాట. సో ఈ ఫ్రోజన్ చపాతీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.